మా తండ్రి, కృపా కనికరం కలిగిన మా దేవా, మహోన్నతుడా, సర్వాధికారి, నీకు స్తోత్రాలు నాయనా. నీ మహాప్రేమ వాత్సల్యతలను బట్టి నాయనా మధ్యాహ్న కాలం మీ నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడు అయ్యా! పరమాకాశములారా, ఆకాశ నివాసులారా, మీరు యెహోవాను స్తుతించండి. రెండవదిగా భూమి, అగాధ సముద్ర జలములారా, మృగములారా, నేలను ప్రాకు పురుగులారా యెహోవాను స్తుతించండి. మూడవదిగా రాజులారా, సమస్త ప్రజలారా, యవనులు, బాలురు, వృద్ధులు, సమస్త ప్రజలారా యెహోవాను స్తుతించండి అని 148వ కీర్తనలో నుంచి మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నీ ప్రేమంతటికై, నీ కృపకై స్తుతిస్తూ, నీ దయను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రభువా, నీకు వందనాలు. మిమ్మల్ని ఎంత స్తుతించినా మీ రుణం తీర్చుకోలేమయ్యా. మీరెంత బలమైన దేవుడు అనయ్యా. మీ మాట ఎంత శక్తివంతమైనదయ్యా. మేము నిజానికి నీకు భయపడలేని వారిగానే ఉన్నాం ప్రభువా. ఇంత గంభీరమైన దేవుని ఎదుట మేము నిలబడటానికి తగిన వారం కాదు. అలాంటిది మీరు మా కోసం తగ్గించుకొని భూమి మీదకి వచ్చారు. మా కొరకు మీరు ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డారు. మా కొరకు మీ రక్తాన్ని చిందించడానికి ఇష్టపడ్డారు. తండ్రి, నీ ప్రేమకై స్తుతిస్తున్నాను నాయన. నీ కృపను బట్టి స్తుతిస్తున్నాను నాయన. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న నా జీవితంలో ఎన్నో మేలులు చేశారు. నీ రక్తముతో నా ప్రతి పాపమును కడిగి నీ సొత్తుగా, నీ ప్రజగా చేసుకున్నారయ్యా. నా కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు. మరలా తిరిగి రాబోతున్నారు. శుభప్రదమైన నిరీక్షణను మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. మీరు ఇచ్చిన రక్షణ పాత్రను చేతబుచ్చుకొని నా కొద్ది స్తుతి ఆరాధన నా ప్రభువును, ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారా. ఆ పాట పాడుకుందాం. స్తుతించుడి. 341 స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారా, పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారా, కాంతి గల నక్షత్రము, పరమాకాశమా, ఆకాశ జలమా, ఆవిరి హిమమా, అగ్ని తుఫాను, మహాసముద్ర, పర్వత వృక్ష, మృగములు, పశువులరా, ప్రశంసించుడి ఫల వృక్షములు పరమా తండ్రిని యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులు, పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. రాజులు, ప్రజలు, అధిపతులారా, బాలురు, యౌవన కన్యక, ప్రభును స్తుతించుడి. ఆకు జీవులు, పలువిధ పక్షులు పాడి స్తుతించుడి. ప్రశంసించుడి ప్రభావ మహిమ
యెహోవా సూర్య చంద్రుధర పవిత్ర దూత గణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులరా పవిత్ర దూత గణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి తిమోతికి రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. దానిని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, నీ కొందనాలయ్యా. నీ మహాప్రేమ కనికరమును బట్టి ప్రభువా యొక్క మధ్యాహ్న కాలం మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. మీ స్వరాన్ని మేము వినుటకు దయ చూపండి. బ్రతికించే నీ వాక్యం, సరిదిద్దే నీ వాక్యం, మా వంకరతనమును బాగు చేసే నీ వాక్యమును మాకు అందించండి అయ్యా. మీ కృపను కోరుకుంటూ యేసు నామములు అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11-12 వచనాలు మనం చదువుకున్నాం. పౌలు తిమోతికి 2 పత్రికలు రాశారు. అది మొదటి పత్రిక, 2వ పత్రికగా మనం చదువుతూ ఉంటాం. కనుక ఈ 6వ అధ్యాయం 11-12 వచనాలలో తిమోతితో దైవజనుడైన పౌలు ఒక శ్రేష్టమైన మాదిరికరమైన విషయాలను తాను బోధిస్తున్నాడు. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి అంటున్నాడు. దైవజనుడా అని సంబోధిస్తున్నాడు. అవును, దైవజనుడు అంటే కేవలము సేవకుడు మాత్రమే కాదు, మనమందరము దైవజనులం అంటే దేవుని జనులుగా ఉన్నవారం, దేవుని రక్తములో కడగబడిన వారం, దేవుని కృపచేత దేవుని పిల్లలుగా మారిన వారం. యోహాను సువార్తలు ఏమంటాడు? తన్నెందరు అంగీకరించిరో అనగా తన నామమునందు విశ్వాసముంచు వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన ఏమిచ్చాడంట? అధికారం. కనుక మనం దైవజనులు, దేవుని పిల్లలమయ్యాం. కనుక దైవజనుడా, నీవు వీటిని విసర్జించి 11వ వచనం చివరిలో సంపాదించుకొనుటకు ప్రయాసపడు అంటున్నాడు. అంటే కొన్నిటిని విసర్జించు అంటున్నాడు, మరికొన్నిటిని సంపాదించుకో అంటున్నాడు. వేటిని విసర్జించాలో 6వ అధ్యాయం ప్రారంభం నుండి మనం చదివినప్పుడు కొన్ని విషయాలు మనకు తేటగా కనబడుతూ ఉంటాయి. అక్కడ దూషించేవారు, ద్వేషించేవారు, గర్వంగా ప్రవర్తించేవారు, తిరస్కరించేవారు, వ్యర్థముగా నిజంగా ప్రయాసపడేవారు, లోక సంబంధమైన పాప సంబంధమైన ఇచ్చల వైపు పరిగెత్తేవారు, గమనించండి, ధనాపేక్ష కలిగిన వారు, ఇలాంటి వారు అనేకులున్నారు. కనుక నీవు అలా ఉండటానికి వీలు లేదు. నీవు అలా ఉండటానికి ఏమాత్రం నేను ఇష్టపడను. ఎందుకంటే నీవు దైవజనునివి, అంటే నీవు దేవుని ఆ బిడ్డగా నీవు మార్పు చెందావు, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తివి. కనుక దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించు అంటున్నాడు. ఈ విషయాలన్నీ తిమోతికి రాస్తున్నాడు. ఎందుకు? తిమోతి ఎవరు? తిమోతి పౌలుకు ఆత్మీయ కుమారుడు. 1వ అధ్యాయము 2వ వచనము చదువుతున్నాను. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి
వ్రాయినది. తిమోతి ఎవరంట? పౌలుకు కుమారుడు. కుమారుడు అంటే ఆత్మీయంగా, శరీరంగా కాదు, ఆత్మీయ కుమారుడు. తిమోతి యొక్క నేపథ్యం మంచి కుటుంబం, మంచి తల్లి, మంచి భక్తి కలిగిన ఆ కుటుంబంలో తాను పుట్టి పెరిగాడు. చదువుతారా? తిమోతికి రాసిన మొదటి పత్రికలోనే ఆ పరిశుద్ధ గ్రంథములో అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. అపోస్తుల కార్యాలు 16:1-2. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతియను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. గమనించండి, 16వ అధ్యాయం మొదటి వచనంలో తిమోతియను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన యూదురాలి కుమారుడు. తిమోతి శిష్యుడు, తిమోతి తల్లి విశ్వాసి. తిమోతి తల్లి ఎవరంట? విశ్వాసి. నిజంగా విశ్వాసులైన తల్లిదండ్రులు మనకు ఉండటం మనం భాగ్యవంతులం. మనం ఎంతో సంతోషించాలి. విశ్వాసం లేని తల్లిదండ్రులు విశ్వాసాన్ని పిల్లలకు చెప్పలేరు. కానీ విశ్వాసం కలిగిన తల్లిదండ్రులుగా నీ తల్లిదండ్రులు ఉండటం, వారిని బట్టి నీవు ప్రభువును స్తుతించాలి, ప్రభువును గణపరచాలి. కనుక తిమోతి తల్లి కూడా విశ్వాసం కలిగిన వ్యక్తి. తిమోతి తల్లే కాదు, వారి తల్లి కూడా. తిమోతికి పత్రిక చదవండి, 3వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథములో నుండి తిమోతికి రాసిన ఈ మొదటి పత్రికలోనే పరిశుద్ధ గ్రంథములో నుండి చదువుదాం. 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు, నీ కన్నీళ్లను తలంచుకొని నాకు పూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలడని రేయింబగళ్ళు అపేక్షించచ్చు. నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయిలోను నీ తల్లి అయిన యునేకేయిలోను వసించను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా. గమనించండి, తిమోతి మాత్రమే కాదు విశ్వాసి, తిమోతి తల్లి కూడా ఎవరంట? విశ్వాసి. తిమోతి తల్లే కాదు, తిమోతి తల్లి వాళ్ళ తల్లి నీ అవ్వ అయిన లోయిలోను నీ తల్లి అయిన యునేకీలోను ఈ విశ్వాసం చివరికి నీలో కూడా ఏమైంది? వసించను. కొన్ని కుటుంబాల్లో అమ్మమ్మ లేక నాయనమ్మ మంచి విశ్వాసులు అయితే వారి పిల్లలు పెద్ద విశ్వాసులుగా ఉండరు. కొన్ని కుటుంబాల్లో పోనీ తల్లిదండ్రులు విశ్వాసులు అయితే వారి పుట్టిన బిడ్డలు పెద్ద విశ్వాసంతో ఉండరు. కానీ అద్భుతం, ఆశీర్వాదం, ఆశ్చర్యం ఏంటంటే తిమోతి వాళ్ళ అమ్మమ్మ విశ్వాసి, తిమోతి తల్లి విశ్వాసి, తిమోతి కూడా ఎవరంట? విశ్వాసి. నిజంగా లోకంలో చూడండి, లోకంలో ఇంట్లో ఎవరైనా డాక్టరో లాయరో ఉంటే నా కొడుకు కూడా లాయర్ కావాలి, డాక్టర్ కావాలనుకుంటాం. ఇంజనీర్ అయితే నా బిడ్డ కూడా ఇంజనీర్ కావాలనుకుంటాం. అదేంటో మరి నిజంగా విశ్వాసి అయిన తల్లి నా బిడ్డను కూడా విశ్వాసిగా పెంచాలని అనుకోరు. ఏదేంటో నా కుమారుడు కూడా విశ్వాసిగా ఉండాలని అలాగూ ప్రోత్సహించరు. వారిని అలా వదిలేస్తుంటారు. వారిని వారి యొక్క ఇష్టానికి అలాగూ వదిలేస్తూ ఉంటారు. అయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో తిమోతిని గురించి ఆ తల్లి అలా చూడలేదు. నాలో విశ్వాసం ఉన్నది, నా కుమారుడు కూడా విశ్వాసిగానే ఉండాలి. కనుక ఇలాంటి భక్తి కలిగిన సాంప్రదాయము కలిగిన కుటుంబంలో తిమోతి పౌలు దగ్గర ఎదుగుతూ ఉన్నాడు. ఈ తిమోతికి పౌలేమని రాశాడంటే ఇప్పుడు చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. వీటిని విసర్జించి నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ సంపాదించుకోవటానికి నువ్వేం చేయాలంట? నీవు ప్రయాసపడాలి. ప్రియులారా, ప్రయాస లేకపోతే మంచి భక్తి నీకు అలవరదు. ఏమి ప్రయాస లేకుండా వచ్చేది కేవలం రక్షణ. అంటే అది నీ ప్రయాసతో వచ్చేది కాదు. యేసుక్రీస్తు యొక్క కృపచేత, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కార్చిన రక్తము ద్వారా నీవు నేను కడగబడుతున్నాం, రక్షణ పొంది పరలోక వారసులం అవుతున్నాం. కానీ భక్తి జీవితం జీవించాలంటే మాత్రం ఖచ్చితంగా ఏముండాలి? ప్రయాస ఉండాలి. ప్రయాస లేకుండా విశ్వాసిగా, ప్రయాస లేకుండా నీతి కలిగి, ప్రయాస లేకుండా మరి ప్రార్థనా పర్రాలుగా మారాలంటే అది సాధ్యమయ్యే విషయం కాదు. కనుక నీవు ప్రయాసపడాలి.
బైబిల్లో రాయబడింది, వాటిని విసర్జించు, వీటి కొరకు నువ్వేం చేయాలంట, వీటిని సంపాదించుకోవటానికి నువ్వేం చేయాలి, వీటిని సంపాదించుకోవటానికి నువ్వు ప్రయాసపడాలి. సంపాదించుకోవటానికి, భక్తిని సంపాదించుకుంటాడని గెహాజీని ప్రవక్త దగ్గర పెట్టుకుంటే ఏం చేశాడు? రండి, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయిను గాని యెహోవా జీవము తోడు, నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకొందుననుకొని అనే మాట చదువుతున్నాం. గమనించారా? ప్రవక్త దగ్గర ఉండి ప్రవక్త యొక్క జీవితాన్ని నేర్చుకుంటాడు అనుకుంటే, మందిరములో ఉండి విశ్వాసము, భక్తి, ప్రార్థన జీవితాన్ని నేర్చుకుంటాడు అనుకుంటే, దైవజనుడు తిరస్కరించే వాటిని సంపాదించుకోవటం కొరకు ఇతడు ప్రయాసపడుతున్నాడు. దైవజనుడు చీచా అనుకున్న వాటి కొరకు ఇతడు పరిగెత్తటం ప్రారంభించాడు. కనుక వాటి కోసం పరుగున వెళ్ళి వాటిని తెచ్చుకొని చాకచక్యంగా, తెలివిగా వాటిని ఇంటిలో భద్రము చేసుకొని యథావిధిగా మందిరములో దైవజనుడి దగ్గరికి వచ్చి మౌనంగా నిలబడ్డాడు. ఇప్పుడు ప్రవక్త ఏమన్నాడో చదువుదాం. 26వ వచనం. అంతటా ఎలీషా అతనితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి నీ యొద్దకు వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రమును, ఒలీవ చెట్లను, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? గమనించారా? ఇక్కడికి వచ్చి నీవు విశ్వాసాన్ని నేర్చుకుంటావు అనుకున్నా, ఇక్కడికి వచ్చి పరిశుద్ధత నేర్చుకుంటావు అనుకున్నా, మందిరమునికి వచ్చి ప్రభువు ఎదుట భయభక్తులు నేర్చుకుంటావు అనుకున్నా, అదేంటి గెహాజీ ఇలా పరిగెత్తావు? కనుక వస్త్రమును, ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలు, వెండిని, బంగారమును, పట్టు వస్త్రములు వెంట సంపాదించుకోవటానికి ఇది నీకు సమయమా అంటున్నాడు. కనుక ఇవన్నీ దేవుడు నీకు కావాలనుకుంటే ఇస్తాడు. అర్థమైందా? దేవుని పిల్లలు వస్త్రాలు లేకుండా దిగంబర్లు ఉండాలనుకోవటలే. దేవుని బిడ్డలు విలువైన వారిగా, పరిశుభ్రమైన వారిగా, సమాజంలో, సంఘములో జ్ఞానము కలిగిన వారిగా, సమృద్ధి కలిగిన వారిగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. అయితే అవి వాటి వెనక నీవు పరిగెత్తొద్దు అని బైబిల్ చెప్తుంది. దేవుని వాక్యం చెప్తుంది కదా, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియనని దేవుడు అంటున్నాడు. దేవుడు ఇచ్చే వరకు చూడకుండా దేవుడు విసర్జించమన్న వాటి వెంటేమో పరిగెత్తాడు, దేవుడు సంపాదించుకోమన్న దానినేమో వదిలేశాడు. ఈరోజు దేవుని బిడ్డగా నీవు నేను ఎలాగుంటున్నామో పరీక్షించుకోవాలి. మనమైతే వీటిని విసర్జించి, దైవజనుడా నీవు వాటిని విసర్జించి అంటున్నాడు. వాటిని మనం విసర్జించటం ద్వారానే మేలు పొందుకుంటాం. ప్రియులారా గమనించండి, దైవికమైన అభివృద్ధే మన జీవితానికి అభివృద్ధి. దేవుని ఆశీర్వాదమే ఎన్నటికీ ఆశీర్వాదం. సామెతల గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి 11వ అధ్యాయం, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 18వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 11:18. భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నందును. భక్తిహీనుని సంపాదన వానిని ఏం చేస్తుందంట? వానిని ఎవరినో కాదంట. అదేంటండి? పరిగెత్తి ప్రయాసపడి తెచ్చుకుంటే నన్నే మోసగించిద్దంటే, అవును, బైబిల్ చెప్తుంది. భక్తిహీనుని సంపాదన, నీతిమంతుడు, ప్రార్థనాపరుడు, విశ్వాసి, మనస్సాక్షి కలిగినోడు సంపాదన మేలే. కానీ భక్తిహీనుడిగా ఉండి ప్రభువుతో ఉన్నట్టుంటూ లోకంతో సంచరించేవాడు, ప్రభువుతో ఉన్నట్టు ఉంటూ లోకం వెంట పరిగెత్తుతున్న వ్యక్తి సంపాదన, భక్తిహీనుని సంపాదన వారిని ఏం చేస్తుందంట? మోసం. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది, ఒకడు సర్వలోకమంతా సంపాదించుకొని 9:25 లోకాలో తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏంటి లాభం? వానికి ఏంటి ప్రయోజనం? కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, నీవు వాటిని విసర్జించి వీటిని సంపాదించుకో. వాటిని విసర్జించి చెప్పండి, ఏం చేయాలంట? వీటిని సంపాదించుకో, విసర్జించాలి. మన విశ్వాసాన్ని నీరుగార్చే వాటిని, మన పరిశుద్ధతను పాడు చేసే వాటిని, మన మంచి సహవాసమును వెనకకు లాగే వారిని, మన యొక్క పరిశుద్ధ జీవితమునకు అడ్డుగా ఉన్న వాటిని ఖచ్చితంగా మనం ఏం చేయాలంట? మనం విసర్జించాలి. చూడండి, మన యొక్క ఎదుగుదలకు అడ్డుపడే వాటిని మనం విసర్జిస్తాం.
మన ఆరోగ్యాన్ని పాడు చేసే వాటిని విసర్జిస్తాం, మన లాభానికి అడ్డు తగిలే వారిని మనం వదిలేసుకుంటాం, మన పేరు ప్రఖ్యాతులకు భంగం కలిగించే వారిని మనం విసర్జిస్తాం. ఇంతకంటే ఆత్మ సంబంధమైన వాటికి నష్టం కలిగించేవి విసర్జించవద్దా? ఇంతకంటే ప్రాముఖ్యం కదా ఆత్మ సంబంధమైన వాటికి నష్టం కలిగించే వాటిని విసర్జించాలి కదా. అందుకే పౌలు తిమోతితో అంటున్నాడు, దైవజనుడా, చదవండి ఏమంటున్నాడు, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ఏం చేయాలంట? ప్రయాసపడుము. ఇందులో అనేక విషయాలు ఉన్నాయి, కానీ సమయాన్ని బట్టి 3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. కనుక మనము సంపాదించుకోవలసిన వాటిలో మొదటిది విశ్వాసము. ప్రియులారా, మనము విశ్వాసమును సంపాదించుకునే వారిగా ఉండాలి. విశ్వాసమును సంపాదించుకోవాలి. విశ్వాసము కలిగిన బిడ్డలుగా మనం బ్రతకటం నేర్చుకోవాలి. విశ్వాసం లేకపోతే ఇంకా ఏమీ లేనట్టే. ఎందరూ ఉన్నా ఏమీ లేనట్టే. విశ్వాసము కలిగి ఉంటేనే నీవు దీవించబడగలుగుతావు, దేవునితో నడవగలుగుతావు, దేవుని యొద్ద ప్రశంసించబడగలుగుతాం. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసము కలిగి జీవించిన వారు అనేక మంది ఉన్నారు. విశ్వాసము లేక నష్టపోయిన వారు కూడా ప్రియులారా దేవుని యొక్క వాక్యములో అనేక మందిని మనం చూడగలుగుతూ ఉంటాం. విశ్వాసమును సంపాదించుకోవటానికి మనం ప్రయాసపడాలి. విశ్వాసము అనేది ఆత్మ సంబంధమైన జీవితంలో నీకు ఫలము. అది గలతీ పత్రిక 5:22 ఏమంటాడు? అయితే ఆత్మ ఫలమేమనగా అంటే ఏమంటాడు? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, సాత్వికము. అక్కడేముంటుంది? విశ్వాసం లేదా? ఏముండదండి? ఆత్మఫలమేమనగా అంటున్నాడు. కనుక విశ్వాసం అనేది ఆత్మఫలం. అంటే నీవు ఆత్మీయంగా ఫలిస్తున్నావా అంటే విశ్వాసం కలిగి ఉన్నావు అని అర్థం. విశ్వాసము కలిగి ఉన్నావు అంటే నీవు ఆత్మీయురాలువి, ఆత్మీయుడు అని అర్థం. కనుక విశ్వాసమును నీవు ఎలా కలిగి ఉంటావు? సంపాదించుకోవాలి, ప్రయాసపడాలి. విశ్వాసమును చెరుపు దానిలో నుండి దూరంగా వెళ్ళటం, విశ్వాసమును నీ హృదయంలో పుట్టించేదానికి నీవు దగ్గర కావటం ప్రియులారా నీవు నేర్చుకోవాలి. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసము ద్వారా మనము ఎన్నో ఆశీర్వాదాలు పొందుతాం. రండి యోహాను సువార్త, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఎంత మాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును అది దప్పిగొనడు. గమనించారా? 36వ వచనం. మీరు నన్ను చూచి ఉండియు విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పితిని అంటున్నాడు. అక్కడ కొందరు ప్రభువును చూస్తున్నారు, కానీ వారు ఏం కలిగి ఉండలేదు? విశ్వాసాన్ని కలిగి ఉండలేకపోతున్నారు. అందుకు ప్రభు ఏమన్నాడంటే 35లో, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ దప్పిగొనడు. కనుక నీవు దప్పిగలేని వ్యక్తిగా, దీవెనకరమైన వ్యక్తిగా, తృప్తిపరచబడే వ్యక్తిగా, సంతుష్టి కలిగిన వ్యక్తిగా నిన్ను మార్చేది విశ్వాసం. అందుకే విశ్వాసమును నీవు సంపాదించుకునే వ్యక్తిగా ఉండాలి. విశ్వాసము కలిగిన వ్యక్తిగా బ్రతకటానికి ఇష్టపడాలి. 7వ అధ్యాయము ఇదే యోహాను సువార్త 38వ వచనాన్ని కూడా చదువుదాం. 38వ వచనం. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. జీవజల నదులు ఎవరి కడుపులో నుండి? 38లో ఏమంటాడు? నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజలధారలు. నీలో నుండి జీవం బయటికి రావాలని నీవు కోరుకుంటే, నీ హృదయము, నీ యొక్క శరీరము జీవముతో అలంకరించబడాలని నీవు ఆశిస్తే, జీవము కలిగిన వ్యక్తిగా నీవు బ్రతకాలని నీవు కోరుకుంటే, నీవు సంపాదించుకోవలసిన మొదటి అనుభవం ఏంటి? విశ్వాసం. ప్రార్థన చేసినంత మాత్రాన విశ్వాసం ఉంటుందని అనుకోవటానికి వీరలేదు. కొందరు గంటల తరబడి ప్రార్థన చేస్తూనే ఉంటారు, కానీ విశ్వాసం కలిగి ఉండరు.
విశ్వాసం ఉన్నదని ఎలా తెలిసిద్ది? అది స్కాన్ చేస్తే అర్థమవుతుందా? క్రియల ద్వారా అర్థమవుతుంది. యాకోబు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయము 14వ వచనం. 2:14 నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? 17వ వచనం. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగును అంటున్నాడు. విశ్వాసం ఉన్నది లేదు ఎలా తెలియాలి చెప్పండి? క్రియల ద్వారా. నీవు తీసుకునే నిర్ణయాలు, నీవు మాట్లాడే మాటలు, నీవు చేసే పనులు, నీవు వెళ్ళే ప్రయాణాలు, నీ యొక్క హావభావాలు, నీ భక్తి విధానం, నీవు అసలు విశ్వాసివా కాదా మనకు బోధిస్తుంది. విశ్వాసులా కాదా మనకు తెలియజేస్తూ ఉంటుంది. దేవుని వాక్యం చెప్తుంది కదా, ఎవడైనను క్రియలు లేకుండా తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల అతనికి ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతనిని రక్షించగలదా? ఈరోజు దేవుని బిడ్డగా నీ విశ్వాసము నిన్ను క్రియలలోకి తీసుకొచ్చేదిగా ఉంటుంది. క్రియలు లేని వ్యక్తిగా విశ్వాసము కలిగి ఉన్నానని చెప్పుకుంటే అది ఎంత హాస్యాస్పదము, అది ఎంత నిజంగా అవమానకరమైన సంగతి. కనుక విశ్వాసమును నీవు సంపాదించుకో. విశ్వాసమును ఏం చేయాలంట? ఇవ్వటానికి దేవుడు సిద్ధం. సంపాదించుకోవటానికి నీవు సిద్ధమేనా? సంపాదించుకోవటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ప్రభువా, నా ఎదుట కొండలాంటి సమస్య ఉందయ్యా, నాకు విశ్వాసాన్ని ఇవ్వు. ప్రభువా, నా వెనక ముందు ఎన్నో శోధనలు, కష్టాలు ఉన్నాయి, నా చుట్టూ శత్రువులు ఉన్నారు, నా కుటుంబం గందరగోళాల మధ్య ఉన్నది, నా వ్యక్తిగత జీవితంలో ఎన్నో పరీక్షలు ఉన్నాయి, నా ముందు ఏమాత్రము క్షేమం కనిపించటం లేదు, నా జీవితంలో ఎదుగుదల ఉంటుందో లేదో నాకు అర్థం కావటం లేదు, నా జీవితానికి సంతోషము కలిగిద్దో లేదో తెలియటం లేదు. ఇలాంటి భయంకరమైన ఒడిదుడుకుల మధ్య విశ్వాసం నాకు నేర్పు. విశ్వాసం కలిగిన బిడ్డగా నన్ను మార్చు. విశ్వాసం కలిగిన తల్లిగా, తండ్రిగా, కుమారునిగా, కుమార్తెగా, విశ్వాసిగా నన్ను చేయని నువ్వు ప్రభువుని అడగాలి. సంపాదించుకోవాలి. విశ్వాసమును సంపాదించుకోవడానికి ఇష్టపడాలి. దేవుణ్ణి అడుగుతాం కదా, ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం ఇవ్వని, ఆర్థికంగా తక్కువగా ఉంటే ఆస్తిని ఇవ్వు ప్రభువా, పని లేకపోతే నాకు ఉద్యోగం ఇవ్వు ప్రభువా, భయంకరమైన నిందల మధ్య, అవమానాల మధ్య ఉంటే నాకు విడుదల ఈ ప్రభువా. ఇవన్నీ ఎలాగూ నీవు కోరుకుంటావో, వీటన్నిటి కొరకు నువ్వు ఎలాగూ దేవుని సన్నిధిలో ఉపవాసాలుండి 21 రోజని, 40 రోజులని, 50 రోజులని, ఇక ఎన్ని రోజులు చేస్తారో తెలియదు. కానీ ఎప్పుడైనా నాకు విశ్వాసం లేదు నాయన, విశ్వాసాన్ని పుట్టించు అని ప్రార్థన చేసావా? విశ్వాసం లేదు నాయన, విశ్వాసిగా నన్ను మార్చు, క్రియలతో కూడిన విశ్వాసిగా నన్ను జీవింపచేయని ప్రభువును ప్రాధేయపడ్డావా? బైబిల్ చెప్తుంది, విశ్వాసము కలిగి ఉండుటకు నీవేం చేయాలంట? ప్రయాసపడు. పరిశుద్ధ గ్రంథములో విశ్వాసము ద్వారా ఎన్నో ఉపకారాలు ఉన్నాయి. ఒక వ్యక్తి ఉన్నాడు, 2-3 వ్యక్తులు ఉన్నారు, వారి విశ్వాసం ఎంత అమూల్యమైనదో లేఖనాలు మనకు చెప్తున్నాయి. రండి, దానియేలు గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి దానియేలు గ్రంథము, మనందరికీ తెలిసిన అధ్యాయం 3వ అధ్యాయం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. దానియేలు గ్రంథం 3:16. శద్రకును, మేషకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి కలిగిన ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ రక్షించకపోయినను. దేవుని వాక్యములో విశ్వాసం అంటే ఏంటో వీరి జీవితం మనకు మంచి అద్భుతమైన మాదిరి. బబులోను దేశములో దొరాయిన మైదానములో నెబుకద్నెజరు అనే రాజు బంగారు ప్రతిమ నిలబెట్టాడు. మీరందరూ నమస్కరించాలన్నాడు. 3 వ్యక్తులు ప్రత్యేకించబడ్డారు. ఆ 3 పేరే షడ్రకు, మేషకు, అబేద్నెగో వారు. కనుక ఈ యొక్క షడ్రకు, మేషకు, అబేద్నెగో వీరేమన్నారో తెలుసా? 16వ వచనములో రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యమన్న చింత మాకు లేదు. కనుక మండుచున్న అగ్నిగుండంలో పడేసుకుంటావో ఇంకేం చేసుకుంటావో నీ ఇష్టం. మా దేవుడు అగ్నిగుండము నుండి రక్షించుటకు ఎవరంట? సమర్థుడు. ఇది విశ్వాసం.
మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. కష్టకాలం వచ్చినప్పుడు నీవు కూడా ఇలాగే మాట్లాడాలి. అవమానకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు శద్రక్ మేషక్ అబేద్నెగోలాగా ఆలోచించటం నేర్చుకోవాలి. తరుముతున్న వారు అధికమైనప్పుడు, భయంకరమైన శోధనల మధ్య నీ జీవితం ముందుకు వెళ్ళలేక వెనకకు వెళ్ళలేక ఇబ్బందులకు గురైనప్పుడు, అలాగూ జీవిత విధానము కుటుంబం స్తంభించినప్పుడు నువ్వు ఇలా చెప్పాలి: మా దేవుడు విడిపించటానికి సమర్థుడు, మా దేవుడు రక్షించటానికి సమర్థుడు, నా కుటుంబాన్ని నడిపించటానికి, బాగు చేయటానికి, ఈ శ్రమ నుండి తప్పించటానికి సమర్థుడు. ఇది ఒక విశ్వాసం. దీనికంటే మరొక అద్భుతమైన విశ్వాసాన్ని వారు ప్రదర్శించారండి. అదేంటో తెలుసా? రక్షించకపోయినను సరే, రక్షించటానికి సమర్థుడు, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఒకవేళ దేవుడు తన మహిమ కొరకు తన ప్రణాళికను, తన చిత్తాన్ని మరొక రీతిగా నెరవేర్చుకోవాలని దేవుడు సంకల్పించినా, మమ్మలను రక్షించకపోయినా సరే, అనేక మంది విశ్వాసము మేలుకు మాత్రమే, మేలు కొరకు మాత్రమే ముడిపడి ఉంటుంది. నా విశ్వాసాన్ని ఉన్నది కాబట్టి దేవుడు ఒక అద్భుతం చేయాలి, నేను విశ్వసించాను కాబట్టి దేవుడు నా ముందు నడవాలి, నేను విశ్వసించాను కాబట్టి ఈ అగ్నిని దేవుడు చల్లార్చాలి, నేను విశ్వాసంగా ఉన్నాను కాబట్టి దేవుడు నా జీవితం నూరంతలుగా దీవించాలి. మంచిదే, సంతోషం, అవి తప్పు కాదు. మరొక కోణం ఉన్నది విశ్వాసములో. అదేంటో తెలుసా? దేవుడు చెయ్యకపోయినా, ఈ మాట నీకు తెలుసా? దేవుడు ఇవ్వకపోయినా, దేవుడు ముట్టకపోయినా, దేవుడు కన్నీళ్లు తుడవకపోయినా, దేవుడు సహాయపడకపోయినా, దేవుని యొక్క చిత్తమును చేయటానికి మేము ఇష్టపడుతున్నాం. ఇది ఉన్నతమైన విశ్వాసం. ఇది నాలో అనేక మందికి ఒకే విశ్వాసం అర్థమైంది. దేవుణ్ణి విశ్వసిస్తే దేవుడు అద్భుతం చేస్తాడు, అది నిజమే. దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్న వ్యక్తిగా ఉంటే దేవుడు నా కష్టాలు తీరుస్తాడు, ఇది కూడా వాస్తవమే. కానీ మరొక సందర్భం ఉన్నది, రక్షించకపోయినా సరే. కొన్ని సందర్భాల్లో మనం అంటాం కదా, మనకు కావలసిన వారి కొరకు ప్రాణం పోయినా నేను విడవను అంటుంటాం. అంటే అర్థం ఏంటి? వారి కొరకు నీవు చేసే త్యాగం ఎంత కష్టమైన, నేను చదివేదే, ఈ పరీక్ష రాసేదే, ఈ ఇంటర్వ్యూకి వెళ్ళేదే, ఎన్ని లక్షల ఖర్చు అయినా ఇది నేను సాధించేదే. ఎందుకు ఈ యొక్క రోషం ఎక్కడి నుంచి కలిగింది? ఆ పని మీద నీకున్న ప్రేమ, ఆ పనిని సంపాదించాలని, ఆ బహుమానం సంపాదించాలని, ఆ బిడ్డగా నీవు బ్రతకటం కొరకు నీకుండే తపన నష్టాలను కూడా లాభాలుగా మలుచుకొని, నష్టాలను బాటగా వేసుకొని విజయవంతమైన జీవితం వైపు నుండి నడిపిస్తూ ఉంటుంది. శద్రక్ మేషక్ అబేద్నెగో వారు అదే చేశారు. దేవుడు రక్షించడానికి సమర్థుడండి. రక్షించకపోయినా సరే అన్నారు. దేవుడు ఏం చేశాడో చదవండి. అగ్నిగుండములో వేయబడిన వారి జీవితాల్లో 3వ అధ్యాయం 24వ వచనం. రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రమున లేచి, మేము 3 మనుషులను బంధించి అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీయు కలుగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎంత ఆశ్చర్యం! కనుక 4 మనుషులు, మనం అగ్నిగుండములో విసిరినది శద్రక్ మేషక్ అబేద్నెగో 3 కదా. 3 మనుషులు మనం బంధకంలో ఉంచితే నాకు 4 కనిపిస్తున్నారేంటి? 4వ వాని ముఖం దేవత ముఖం లాగున్నది. అగ్ని వారికి ఏమీ చేయలేదు, వారు క్షేమంగా ఉన్నారు. అగ్నిలో వారు సంచరిస్తున్నారు, అగ్నిలో వారు ఏసీలో జీవించినట్టున్నారు, అగ్నిలో వారు పూల తోటలో తిరుగుతున్నట్టుగా ఉన్నారు, అగ్నిలో వారు ఏమాత్రము వేదన పడటం లేదు. ఈ అద్భుతం, ఈ ఆశ్చర్యం రాజుకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రియులారా, ఒక సాధారణమైన విశ్వాసము దేవుని యొద్ద నుండి నీకు మేలునిస్తుందేమో, అసాధారణమైన విశ్వాసం ప్రపంచానికి ఒక అద్భుతమైన పాఠాన్ని బోధిస్తుంది. నీవు సాధారణమైన విశ్వాసములో కొనసాగినంత కాలం దేవుని యొద్ద నుండి ఏవో కొన్ని బహుమానాలు పొందగలుగుతావు, దేవుని యొద్ద నుండి ఏవో కొన్ని ఆశీర్వాదాలు పొందగలుగుతావు. కానీ అసాధారణమైన విశ్వాసం శాసనాలను మార్చే విశ్వాసం,
పరిస్థితులు మార్చే విశ్వాసం, ప్రకృతిపై శాసనాన్ని, నిజముగా ప్రకృతిని శాసించే విశ్వాసం. అది చదువుతారా? హెబ్రీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇలాగు తాను పత్రికలో తెలియచేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం. అగ్ని బలములు 33 వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలములను చల్లార్చిరి. అగ్ని బలములు ఏం చేశారంట? చల్లార్చారండి. అగ్ని బలములు విశ్వాసము ద్వారా. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, లేఖనము చెప్పున్నట్లు విశ్వాసము కలిగిన వాడు సిగ్గుపరచబడడు. లేఖనమేం చెప్తుంది? విశ్వసించిన వాడు సిగ్గుపరచబడడు. విశ్వాసము ద్వారా నీలో జీవం, విశ్వాసము ద్వారా నీలో ఘనత, విశ్వాసము ద్వారా అగ్ని చల్లార్చగలవు, విశ్వాసము ద్వారా బంధకముల్లో నుంచి బయటికి రాగలవు. ఏం జరిగింది? దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 30వ వచనం చదువుతున్నా. అంతట నుండి రాజు సద్రకు, మేషకు, అబేద్నెగోయైన వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. మరణకరమైన మంటల్లో నెట్టివేయబడిన వారిని దేవుడు వారి విశ్వాసమును బట్టి దేశములో హెచ్చించాడు. ఈరోజు దేవుని బిడ్డగా హెచ్చించబడాలని, దీవెనకరంగా ఉండాలని, బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలని, ఒకరికి కంటే ఎక్కువగా గొప్పవారిగా, ప్రయోజనకరులుగా, అన్ని విషయాల్లో మేలుకరమైన వారికి ఉండాలని నీవు ఆశిస్తే, లేక నీవే అలా ఉండాలని నీవు కోరుకుంటే, సద్రకు, మేషకు, అబేద్నెగో లాంటి విశ్వాసాన్ని సంపాదించుకో. బైబిల్ చెప్తుంది, దైవజనుడా నీవు విశ్వాసమును సంపాదించుకో. మొదటిది ఏం చేయాలని చెప్పండి? విశ్వాసమును సంపాదించు. రెండవది చదువుదాం. అదే తిమోతికి రాసిన పత్రికలో 6వ అధ్యాయం 11. విశ్వాసమును, రెండవది ప్రేమను. రెండవది ఏం సంపాదించుకోవాలంట? ప్రేమను. ప్రయాసపడాలి. సంపాదించుకోవటానికి ఏం చేయాలి? సంపాదించడం అంటే డబ్బులతోనా, మాటలతోనా? ఏమండి, వీటితో ప్రేమ రాదు. నీవు ప్రయాసపడాలి. బైబిల్ చెప్తుంది కదా, దైవజనుడా నీవు ప్రేమను సంపాదించుకోవటానికి ప్రయాసపడాలి. ఎందుకు ప్రేమను సంపాదించుకోవడం ప్రయాసపడాలి? ఏవండి, ప్రయాస లేకుండా ప్రేమ రాదా అంటే, అసలు ప్రపంచము ప్రేమకు దూరమైందని చెప్పుకోవాలి. ప్రేమ అనే ప్లేసు, ప్రేమ అనే అర్థాన్ని లోకము పూర్తిగా దాని నిర్వచనాన్ని మార్చేసింది. ప్రేమ స్వార్థంతో ముడిపడింది, ప్రేమ పాపంతో ముడిపడింది, ప్రేమ అక్రమ సంబంధాలతో ముడిపడింది. వాటికి వాళ్ళు ప్రేమ అనే పేరు తగిలించారు. వాస్తవానికి ప్రేమ అనేది పవిత్రమైన పదం, అది విలువైన పదం. అది తల్లికి, దేవునికి, అన్నదమ్ములు, అక్కచెల్లెలకు సంబంధించిన ప్రేమ. నిజముగా ఇలాంటి పవిత్రమైన పదాన్ని పాప సంబంధమైన వాటికి మనము తగిలించేసాం. పూర్తిగా ప్రేమను మనుషుడు పూర్తిగా చంపేస్తా వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? మత్తయి సువార్త చదవండి, పరిశుద్ధ గ్రంథములో నుండి 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24, 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ ఏమైపోయిందంట? చల్లారిపోయింది. ప్రేమ ఎందుకు లేకుండా పోయింది? అప్పుడప్పుడు అంటాం, అమ్మో ఇప్పుడు ఆ ప్రేమలు లేవండి. ఆ రోజుల్లో అలా నమ్మేవాళ్ళు, అలా ప్రేమలు ఉండేవి. బంధువులు వచ్చిన ప్రేమ, స్నేహితులు వచ్చిన ప్రేమ, ఎవరొచ్చినా ప్రేమ ఉండేది. ఇప్పుడు అలాంటి ప్రేమలు లేవు. ఎన్ని పర్యాయాలు మనం ఈ మాట వింటలేదు నేటి దినాల్లో. కనుక ఎందుకు ప్రేమ చల్లారిపోయినది? ప్రేమ చల్లారడానికి కారణం ఏంటి అంటే, ధనము లేకనా? కాదు. ఏమండి, పాడి పంటలు లేకనా? కానే కాదు. ఎందుకు ప్రేమ చల్లారింది? తెలివితేటలు లేకనా? విద్య లేకనా? అన్నిటిలో మనము ఎదిగామని చెప్పుకుంటున్నాం కదా. అన్నిటిలో టెక్నాలజీ పరంగా, విద్యా విషయంలో, ఆరోగ్య విషయాల్లో, ఏమండి నిజంగా సామాజికంగా, నిజంగా నివాసయోగ్యమైన పద్ధతుల్లో, నూతనమైన విధానములో బ్రతకటం నేర్చుకున్నాడు కదా. ఇన్నిటిలో డెవలప్ అయిన మనుషుడు ఎందులో ఎదగలేకపోయాడు? ఎందులో? కారణం ఏంటో తెలుసా? అక్రమము విస్తరించింది. అది అక్రమం అంటే అర్థం ఏంటి? ఏది క్రమము కాదో అది అక్రమం. అది విషయం. అమ్మ నాన్న చెప్తారు అక్కడికి వెళ్ళొద్దు అని, వాళ్ళకి అదే ముద్దు, వెళ్ళొద్దు అని చెప్పటమే తరువాయి. ఎందుకు వెళ్ళొద్దు అన్నారు? ఏమో నేను వెళ్ళి తీరాల్సిందే. కనుక ఇది చెయ్యొద్దు అంటే అదే చేస్తారు.
వాళ్ళతో నీవు అలా సహవాసం కలిగి ఉండొద్దు. వాళ్ళు నిన్ను దారి తప్పిస్తారు, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తారంటే వాళ్ళే వీళ్ళకు ప్రియులుగా మారిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే క్రమమునకు ఇష్టపడని బిడ్డలు, క్రమమునకు నిజంగా ఇష్టపడని బిడ్డలు, క్రమాన్ని చేదుగా చూసే విశ్వాసులు అసలు ఎలా ప్రేమగా బ్రతుకుతారు చెప్పండి? క్రమాన్ని బోధించే సేవకుడు చేదైనప్పుడు, క్రమాన్ని గురించి మాట్లాడే వాక్యము నీకు కష్టమైనప్పుడు నీలో దైవికమైన ప్రేమ ఎందుకు ఉంటుంది? ఇక ఉంటే ఏదైనా పాప సంబంధమైన ప్రేమ ఉండొచ్చు. కనుక దేవుని వాక్యం చెప్తుంది, ప్రేమ కలిగి ఉండుటకు నువ్వేం చేయాలి చెప్పండి? ప్రయాసపడాలి. బైబిల్ పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాట, ప్రేమ అనేది ఎంత అమూల్యమైనదంటే రోమాపత్రిక 13వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథములో నుండి రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం చదువుతారా? 13వ అధ్యాయం, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. అది విషయం. ప్రేమ కలిగి ఉండటం అంటే అర్థం ఏంటంటే, ప్రేమ పొరుగువానికి ఏం చేయదంట? పొరుగువానికి కీడు చేయదు. కీడు చేసే వారు విశ్వాసులే కాదు, కీడు చేసే వ్యక్తి దైవికమైన బిడ్డలే కాదు. కనుక ప్రేమ పొరుగువానికి ఏం చేయదు చెప్పండి? కీడు చేయదు అనమాట. విశ్వాసంతో ఉంటూ కూడా హృదయము కీడుతో నింపుకుంటే అది ఎంతో ప్రమాదకరం. కానీ ప్రేమకున్న గుణం చెప్తున్నాడు పౌలు, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు, ప్రేమ కలిగి ఉండట ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటం. ధర్మశాస్త్రములో ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. వాటన్నిటికీ ఒకే ఒక నిజంగా సమాధానం బైబిల్ చెప్తుంది, ప్రేమ కలిగి ఉండుట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుట, ధర్మశాస్త్రమును ఏం చేయటం అంట. కనుక నీవు ప్రేమ కలిగి ఉండటమే కాదు, నీ ఎడల దేవుడు కూడా ప్రేమ కలిగి ఉన్నాడు. యోహాను సువార్త 3:16 ఏం చెప్తుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఆ ప్రేమ నీకు నాకు ఎలా ఉపయోగపడిందో తెలుసా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నా. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఎలాగూ నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే ఏదో నేను పుట్టి పెరిగి ఏదో ఒక సువార్త పత్రిక చదవటం ద్వారా, వినటం ద్వారా, పాటలు వినటం ద్వారా, ఎవరి ద్వారా మందిరంలోకి వెళ్ళి కూర్చోవటం ద్వారా మనము దేవుని బిడ్డలం కాలేదంట. దేవుడు తన యొక్క అనాది సంకల్పములో జగత్తు అనేది లేనప్పుడు, దానికి పునాది వేయబడనప్పుడే ప్రేమ చేత దేవుడు నన్ను ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. ప్రేమ ఎంత గొప్పదంటే, నా బిడ్డలు భూమి మీదకి వస్తారు, భూమిని సూర్యచంద్ర నక్షత్రాలు నేను కలుగు చేసిన తర్వాత, అడవులు పర్వతాలు శిఖరాలు కలుగు చేసిన తర్వాత, జలచరాలు భూచరాలు కలుగు చేసిన తర్వాత, మట్టితో మానవుడిని కలుగు చేస్తా. ఆ మానవుడు తిరిగి తప్పిపోతాడు, దూరస్తుడైపోతాడు. ఈ మానవుడిని ఎలాగైనా నా మనిషిగా నేను చేసుకోవాలి. అందుకు దేవుడు ఏం చేశాడంటే, ఏది కలుగ చేయనప్పుడే నీ పట్ల ప్రణాళిక రచించాడు. అదేంటంటే, తన ప్రేమ చేత తన వానిగా నన్ను చేసుకోవాలనుకున్నాడు. ప్రేమ చేత ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం కూడా ఇలాగ బోధిస్తుంది. అయినను దేవుడు కరుణా సంపన్నుడయుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు. 2, ప్రేమ చేత మనల్ని ఏం చేశాడంట? మనలను బ్రతికించాను అంటే అంతకుముందు చచ్చిపోయాను. మనము చనిపోయిన వారం. ఎఫెసీ 2:1 మీరు మీ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారం అయిపోయినాం. ఈ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదరు. ఆజ్ఞను అతిక్రమించిన కారణము చేత ఆదాము మొదలుకొని అనేకులమైన మనము పాపము చేత చంపబడ్డాం.
పరిశుద్ధతను కోల్పోయాం, నీతిని కోల్పోయాం, భక్తి యథార్థతలు కోల్పోయాం, దేవునితో సహవాస సన్నిహిత సంబంధాలు కోల్పోయాం, దేవునితో ఉన్న ఆ మంచి సంబంధాన్ని, ప్రేమను కోల్పోతూ వచ్చాం. టోటల్గా ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్న మనలను యేసు క్రీస్తు అనే నిజంగా దైవ కుమారుని ద్వారా, యేసు క్రీస్తు కార్చిన ప్రశస్త రక్తము ద్వారా చెప్పండి, మరలా మనము ఏమైపోయినాం? బ్రతికాం. ప్రేమ ద్వారా నీవు ఏర్పరచబడ్డావు. యేసుక్రీస్తు ప్రేమ ద్వారా, దేవుని ప్రేమ ద్వారా మనం ఏమయ్యామంట? మనము బ్రతికించబడ్డాం. మరి ఏ ప్రేమ చేత నీవు బ్రతికించబడ్డావో ఆ ప్రేమను నీవు ప్రదర్శించవద్దా? చెప్పండి. ఏ ప్రేమ చేత నీవు దేవుని యొక్క బిడ్డగా మారావో, ఏ ప్రేమ చేత దేవుని రక్తములో కడగబడ్డావో అట్టి ప్రేమను నీవు ప్రదర్శించవద్దా? బైబిల్ పరిశుద్ధ గ్రంథములో 2 వ్యక్తులు ఉన్నారు, వారి ప్రేమ చాలా అద్భుతం. చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ఏం చేశాడంట? దావీదు యోనాతానుల ప్రేమ. వాస్తవానికి దావీదు యోనాతానుల మధ్య ప్రేమకు ఒక పెద్ద అడ్డుబండ సౌలు అయినా కూడా చెప్పండి, యోనాతాను దావీదుని ఏం చేశాడు? మా నాన్న తిరస్కరించే వ్యక్తి కదా దావీదు అని యోనాతాను అనుకోలేదు. ఎందుకంటే నాన్నలో దురాత్మ ఉన్నదని కొడుకుకు అర్థమైంది. నాన్నకు దురాత్మ పట్టినప్పుడల్లా దావీదు వచ్చి వీణ వాయిస్తే కానీ అది వదిలిపోవటం లేదని కుమారునికి అర్థమైంది. దావీదు సుబుద్ధి గలవాడు, నీతిమంతుడు, పక్షపాతం లేనివాడు, ప్రాణానికి తెగించి ఫిలిస్తీన్లతో పోరాడినవాడు, దేశక్షేమం రాజక్షేమం కొరకు ప్రజల క్షేమం కొరకు పాటుపడినవాడు, దేవుడంటే భయము భక్తి కలిగిన వాడని యోనాతాను గుర్తించి చెప్పండి, దావీదును యోనాతాను ఏం చేయడం ప్రారంభించాడు? ప్రేమించటం ప్రారంభించాడు. ప్రేమిస్తున్నావా? ఆత్మ సంబంధమైన సహోదరులను, ఆత్మ సంబంధమైన సహోదరులను, నీ కొరకు ప్రార్థించేవారు, నీ కొరకు కన్నీరు గార్చేవారు, నీకు మంచి సలహాలు చెప్పేవారు, నీవు నష్టపోయినప్పుడల్లా నీవలే చింతించేవారు, నీకు గాయమైనప్పుడల్లా తమకు గాయమైనట్టు బాధపడేవారు, నీ క్షేమం కొరకు, నీ బాగోగుల కొరకు ఎల్లప్పుడూ విజ్ఞాపన చేసేవారిని నీవు ప్రేమిస్తున్నావా? దేవుని వాక్యం చెప్తుంది, ప్రేమ కలిగి ఉండుటకు నీవేం చేయాలంట? నువ్వు ప్రయాసపడాలి. దావీదు యోనాతానుల మధ్య అద్భుతమైన ప్రేమ. ఎంత అద్భుతం అంటే ఒకనొక దినాన గిల్బోవ పర్వతం మీద యోనాతాను చనిపోయాడు. దావీదు ఇలా ఏడ్చాడు. రండి, మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము 26వ వచనం. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవయింటివి. నీ నిమిత్తము నేను బహు శోకమునందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. నా యందు నీకున్న ప్రేమ వింతైనది. దావీదుకు కూడా అర్థం కావట్లేదు. యోనాతాను వాళ్ళ నాన్నగారు నాకు బద్ధశత్రువులాగా తయారయ్యాడే కనుక ఎన్నో మార్లు యోనాతాను తండ్రి అయిన సౌలు దావీదును చంపడానికి ప్రయత్నిస్తే యోనాతాను మాత్రమే దావీదు క్షేమం కొరకు ఆలోచించేవాడు. యోనాతాను మాత్రమే దావీదును ప్రేమించే మనస్సును కాపాడుకుంటూ వచ్చాడు. నాన్న యొక్క మాటలను బట్టి కొడుకు మనసు మార్చుకోలేదు. శరీర సంబంధమైన తండ్రి ఆలోచనలను బట్టి ఆత్మ సంబంధి అయిన కొడుకు తన మనసు మార్చుకోలేదు. ఆత్మ సంబంధమైన వ్యక్తిని ప్రేమించటానికి ఏమాత్రం వెనుకాడలేదు. ఇలాంటి మంచి స్నేహితుడు ఒక దినం మరణించాడు. అప్పుడు దావీదు ఏడుస్తున్నాడు, గిల్బోవ పర్వతములను శపిస్తున్నాడు. నీ మీద మంచైనను ప్రథమ ఫలములను లేకుండాను గాక. అయ్యయ్యో, బలాఢ్యులు కూలిపోయిరి, యుద్ధ సన్నాదులు కూలిపోయిరి అని ఏడుస్తూ యోనాతాను గురించి ఏమన్నాడో తెలుసా? నా సహోదరుడా యోనాతానా, నీ ప్రేమ బహు వింతైనది. నీ ప్రేమ నీ ఇంటివారు నన్ను ద్వేషించినా నీవు నన్ను ద్వేషించలా. నీ ఇంటివారు నన్ను చంపడానికి పరుగులెత్తినా నీవు నన్ను కాదనుకోలే. నీ ఇంటివారు నన్ను శత్రువుగా చూసినా నీవు నన్ను విడిచిపెట్టలా. నీ ప్రేమ ఎంత గొప్పది యోనాతానా అని పాట పాడి మౌనంగా ఉన్నాడా? ఏం చేశాడు? ఆ ప్రేమించిన వ్యక్తి కుటుంబానికి రుణం తీర్చుకోవాలనుకున్నాడు. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం
మొదటి వచనం 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం, యవనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములలో ఎవడైనా కలడాయని దావీదు తిరిగి పుంజుకున్న తర్వాత, దావీదు తిరిగి రాజైన తర్వాత, సింహాసనం మీద కూర్చున్న తర్వాత, తన కొరకు ఎంతో త్యాగం చేసిన యవనతాను క్షేమం కొరకు, తన కుటుంబ క్షేమం కొరకు ఆలోచిస్తున్నాడు. ఎవరైనా ఎంక్వైరీ చేయండి ఉన్నారేమో. యవనతానును బట్టి నేను ఏం చేయాలి? మేలు చేయాలి, ఉపకారం చేయాలనుకుంటున్నాడు. కనుక వాళ్ళు ప్రయాసపడి ఎంక్వైరీ చేస్తే కుంటి కాళ్ళు కలిగిన మెఫీబోషెత్ దొరికాడు. అరే, నేనేదో పోస్ట్ ఇవ్వాలనుకున్నా, సైన్యాధ్యక్షుడిగా పెట్టాలనుకున్నా, మంత్రిగా చేయాలనుకున్నా, కుంటివాడా, అబ్బాయి అలాగైతే నేనేం చేయలేనండి, నా చేతుల్లో ఏమి లేదు, నీవు అన్ఫిట్, నువ్వు పనికిరావు, నీకు అంత క్వాలిఫికేషన్ లేదు, నువ్వు తగినవాడవు కాదని యవనతాను కుమారుడైన యొక్క మెఫీబోషెతును దావీదు త్రోసివేయలా. ఏం చేశాడో తెలుసా? తన యొద్దకు తీసుకొచ్చి తన బల్ల మీద కూర్చోబెట్టుకున్నాడు. ఎప్పటి వరకు? 9వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథం 11వ వచనం, నా ఏలిన వాడగు రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడనైన నేను చేసేదని షీబా రాజుతో చెప్పాను. కాగా మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచు ఉండెను. మెఫీబోషెతు చిన్న కుమారుడు. 13వ వచనం చదవండి. మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్ళు రెండును కుంటివి బ్రతుకు దినములన్నిట. కనుక అతడు రాజు బల్ల యొద్ద ఎలాగో తెలుసా? రాజకుమారులలో ఒకడైనట్టు. ఎలాగ భోజనం చేసేవాడంట? ఏదో చాటుగా భయంగా వచ్చి, ఏమో వాళ్ళు తింటే మిగిలింది తినాలని, వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలని, వాళ్ళ పర్మిషన్ తీసుకున్నట్టు కాదు. రాజకుమారునిలాగా, ఒక స్వతంత్రత కలిగిన వ్యక్తిగా అతడు కూడా రాజకుమారుడనే భావనతో వచ్చి కూర్చున్నాడు. ప్రియులారా గమనించండి, దావీదు బల్ల యొద్ద ఒక కుంటివాడికి చోటు ఎలా దొరికింది తెలుసా? తన తండ్రి ప్రేమను బట్టి ఇక్కడ కూర్చున్న నీకు నాకు ఈ బల్ల దగ్గర చోటు ఎలా దొరికిందో తెలుసా? నిన్ను నన్ను ప్రేమించి కలువరి శిలువలో ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి, యవనాతానును బట్టి మెఫీబోషెతు బలహీనుడైన కుంటివాడైన రాజు బల్ల యొద్ద భోజనం చేయొచ్చు, సురక్షితంగా తృప్తిగా బ్రతికినట్టే నీవు నేను బలహీనులమైన, మనలో కూడా ఆత్మ సంబంధమైన అంగవైకల్యం, శరీర సంబంధమైన బలహీనతలు ఎన్నో ఉన్నప్పటికీ దేవుడు తన కృపచేత యవనాతాను కంటే శ్రేష్టమైన హృదయము, ప్రేమ కలిగిన దేవుని ప్రేమ ద్వారా నీవు నేనుగా ఆయన బల్ల యొద్దకు రాగలిగాం. తండ్రి ప్రేమను బట్టి కుమారునికి భోజనం దొరికినట్టు, తండ్రి ప్రేమను బట్టి కుమారునికి బల్ల దగ్గర చోటు దొరికినట్టు, తండ్రి ప్రేమను బట్టి రాజకుమారుడు కాకపోయినా రాజకుమారునిగా బ్రతికే ఛాన్స్ దొరికినట్టు, నీవు నేను రాజకుమారులం కాకపోయినా, నీవు నేను అంత ప్రేమ కలిగిన వారం కాకపోయినా, మనం ఎన్నో విషయాల్లో బలహీనులమైనా కూడా నిజంగా తండ్రి అయిన దేవుని ప్రేమను బట్టి, కుమారుడైన యేసుక్రీస్తు శిలువ కార్యమును బట్టి ఆయన మందిరములోకి వచ్చి కూర్చోగలిగాం. ఆయన బల్ల యొద్ద ఆయన రొట్టె విరవగలుగుతున్నావు. ఆయన శరీరమును తిని త్రాగి జీవము కలిగిన వ్యక్తిగా మార్పు చెందగలుగుతున్నావు. ఎంత అద్భుతమైనది! ప్రేమ తన తరువాత తన బిడ్డలకు మేలు చేసేదిగా మారింది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ప్రేమ కలిగి ఉండుటకు మొదటిగా ఏం కలిగి ఉండాలి? విశ్వాసమును కలిగిన వ్యక్తిగా ఉండాలి. రెండవదిగా ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉండటానికి ప్రయాసపడాలి. ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుట. ప్రేమ కలిగి ఉన్నావా? ప్రభువైపు చూడు. ప్రభువా, నా హృదయంలో నీ ప్రేమను నింపు. ఇప్పటి వరకు శరీర సంబంధంగా స్నేహితులను బట్టి, బంధువులను బట్టి, ఆ యొక్క పరిస్థితులను బట్టి, లోక సంబంధమైన ఆకర్షణను బట్టి ఏదో ప్రేమ కలిగి ఉన్నాను, కానీ ఇది కాదు వాస్తవికమైంది. ఈ ముసుగులో నుంచి నన్ను బయటికి తీసుకురా. యథార్థమైన అగాపే ప్రేమ నా హృదయంలో నింపు. యథార్థమైన సత్యమును ప్రేమించే మనసు నాకి, వాస్తవికతను ప్రేమించే మనసు నాకి, నీతిని ప్రేమించే మనసు నాకి అని ప్రియులారా ప్రభువుని అడిగితే, దేవుడు యవనాతాను యొక్క బిడ్డను దీవించిన దేవుడే నీ బిడ్డను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. బల్ల యొద్ద భోజనం దొరికినట్టు,
బల్ల యొద్ద భవిష్యత్తు దొరికినట్టు ప్రభు ఇంట్లో నీవు శ్రేయస్కరమైన వ్యక్తిగా దీవించబడతావు. మూడవది చదవండి, అదే పరిశుద్ధ గ్రంథం తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11లో విశ్వాసమును, ప్రేమను, ఓర్పును. మూడవదిగా ప్రార్థన చేసుకునే ముందు మూడవదిగా దేనిని సంపాదించుకోవాలంట? ఓర్పును సంపాదించుకోవటానికి ప్రయాసపడము. ఓర్పు కలిగి ఉండటం ఎంత అవసరం. విశ్వాస జీవితం కలిగి ఉండుట, ప్రేమ కలిగి ఉండుట, ఓర్పును కలిగిన వారిగా మనం జీవించాలి. తిమోతికి పౌలు రాస్తున్నాడు, ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకు ఓర్పు కలిగి ఉండాలి? ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. 4 ఏలువాడు నీ మీద కోపపడినడలా నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా, చెప్పండి, ఓర్పు ఏం చేయకుండా? ద్రోహం జరగకుండా కాపాడుతుంది. ఓర్పు కలిగి ఉండటం నేర్చుకోవాలి. ఓర్పు కలిగిన వారు ప్రజలను ఏలతారు, దీవెనకరమైన వారిగా బ్రతుకుతారు. చీటికి మాటికి ఎగిరిపడే వారిగా, చీటికి మాటికి కోపపడే వ్యక్తిగా, చీటికి మాటికి కసురుకునే వ్యక్తిగా, చీటికి మాటికి విసురుకునే వ్యక్తిగా విశ్వాసికి ఇది తగదు. నీవు ఓర్పు కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఎందుకు? ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు. చాలామంది జీవితాల్లో ఓర్పు లేకుండా నిర్ణయాలు తీసుకొని జీవిత కాలం అంతటికి సరిపడిన నష్టాన్ని సమకూర్చుకున్నారు. ఓర్పు లేకుండా ఆవేశపరులై, ఆవేశముతో ఆలోచన లేకుండా, దేవుని యొక్క వాక్యమునకు లోబడకుండా, ఓర్పు కలిగి జీవించవలసిన వ్యక్తులు ఓర్పును ఏమాత్రము నిజముగా హృదయములో దాచుకోకుండా హడావుడిగా పిచ్చి నిర్ణయాలు తీసుకొని జీవితమును ఆర్థికంగా, ఆత్మీయంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా నష్టపరుచుకున్న వాళ్ళు ఎందరు లేరంటారు? ఓర్పు లేకుండా కుటుంబాల్లో గందరగోళాలు సృష్టించుకున్న వాళ్ళు లేరా? ఓర్పు లేకుండా గొడవలకు కారకులైన వాళ్ళు లేరా? ఓర్పు లేకుండా పాపం వెంట పరిగెత్తిన వాళ్ళు లేరా? ఓర్పు లేకుండా విశ్వాస జీవితంలో నిజముగా దిగజారిపోయిన వాళ్ళు లేరంటారా? దేవుని వాక్యం చెప్తుంది, తిమోతి నీవు అలా ఉండకూడదు. నీవు విశ్వాసము కొరకు ప్రయాసపడు, ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడు. మూడవది ఏం కలిగి ఉండాలంట? ఓర్పు కలిగి. ఎందుకంటే ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. పౌలు తిమోతికి 2వ పత్రికలో ఈ మాట అంటాడు. చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసు నందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తము. దైవజనుడని పౌలు అంటున్నాడు, తిమోతి నిత్యమైన మహిమతో కూడిన యేసు క్రీస్తు నందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు నీవు కూడా వారి కొరకు ఏం చేయాలి? ఆత్మీయంగా బాగుపడతారని ఓర్చుకుంటున్నాను. మంచిది. మందిరానికి రావటం కొరకు ఓర్చుకో, వారిని రక్షణలోకి తీసుకురావడానికి ఓర్చుకో, వారిని ప్రభు పిల్లలుగా చేయటం కొరకు నీవు ఓర్చుకో. బైబిల్ చెప్తుంది కదా, వారిని రక్షించుట కొరకై నేను వారి విషయం ఏం చేస్తున్నాడు? ఓర్చుకుంటున్నాను. లోకంలో ఎన్నో విషయాలు ఓర్చుకుంటావు కదా. ఆత్మీయంగా బిడ్డలు మేలు పొందాలని, రక్షించబడాలని, నీ స్నేహితులు రక్షణ పొందాలని, నీ ఇరుగు పొరుగు వారు రక్షణ పొందాలని, వారు రక్షణ పొందుట కొరకై నీవు ఓర్చుకోవాలి. వారి రక్షణ కొరకు నీవు ప్రయాసపడే వ్యక్తిగా ఉండాలి. అందుకే దైవజనుడు అన్నాడు, ఓర్పును సంపాదించుకొనుటకు నీవు ఏం చేయాలంట? దైవజనుడు పౌలు ఎంత ప్రయాస, ఎంత ఓర్పు. సువార్త ప్రకటించటం ఏంటి? ఆయన కొట్టడం ఏంటి మనుషులు? ఆయన నడిగుడ్డ తగిలితే రోగులు బాగుపడటం ఏంటి? ఆయన పుతోను దయ్యాన్ని వెళ్ళగొట్టడం ఏంటి? ఆయన తీసుకెళ్ళి జైల్లో పడేస్తే ఆయన బెత్తములతో కొట్టారంట, కాళ్ళకు చేతులకు బొండలేసి బిగించారంట. కనుక వారు దయ్యాన్ని వదిలించిన వాళ్ళు అయ్యారు, గుడ్డోడిని బాగు చేశారు, కుంటివాడిని నడిపించారు, సువార్తను ప్రకటించారు. వారు చివరికి వారు దెబ్బలు తిన్నారు. ఎంత ఓర్చుకున్నారు వారు. అలాగే జైల్లో మోకరించి, ప్రభువా వీళ్ళందరి మీదకి నీ ఉగ్రత దిగొచ్చునుగాక అని ఉంటే
అని ఉంటే ఏమైపోయి ఉండేవాళ్ళు? నిజంగా వారు అలా చేయలా. వారు పాటలు పాడారు, ప్రార్థన చేశారు, ప్రభువును స్తుతించారు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ఓర్చుకున్నాడు కాబట్టి అతడు ప్రార్థించాడు, ఓర్చుకున్నాడు కాబట్టి అతడు పాటలు పాడాడు. ఏం జరిగింది? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుదాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 25. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండేరి, ఖైదీలు వినుచుండేరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదుల తెరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు, దేవునికి స్తోత్రం, అందరి బంధకాలు ఊడిని. ఓర్చుకున్నాడు. వారందరి కొరకు ప్రార్థన చేస్తుంటాడు. ఏమని ప్రార్థించుంటాడు? ప్రభా, వీళ్ళ కళ్ళు తెరు, వీళ్ళ బంధకాల నుంచి విడిపించు. వీళ్ళకి భౌతికంగానే కాదు, ఆత్మీయంగా వీళ్ళు బంధకాల్లో ఉన్నారు. దయ్యాన్ని వెళ్ళగొట్టిన మమ్మలను జైల్లో పడేశారు. వీరి కళ్ళు తెరు, వీళ్ళని రక్షించు. వారి కొరకు ఓర్పుతో ప్రార్థన చేస్తుంటాడు. ఈరోజు దేవుని బిడ్డగా నీవు నిష్కారణంగా నిందించబడినా, నిష్కారణంగా అవమానపరచబడినా, నిష్కారణంగా నష్టపోతూ ఉన్నా, ఓర్పు కలిగి ఉండి ప్రార్థన చేయి. ఓర్పు కలిగి ఉండి ప్రభువుని ఆరాధించు. ఓర్పు కలిగి ఉండి దేవుని సన్నిధిలో స్తుతించడం నేర్చుకో. దేవుని వాక్యం చెప్తుంది, బంధకములన్నీ కూడా ఊడెను. బంధకములు తెంపే ప్రార్థనా జీవితం, బంధకములు నుంచి విడుదల పొందే గొప్ప జీవితం ఎవరు కలిగి ఉంటారంటే ఓర్పు కలిగిన వారు. పౌలు అంటాడు, మీ అందరి రక్షణ కొరకు నేనేం చేస్తున్నాను? నేను ఓర్చుకొనుచున్నాను. మూడవదిగా, ఓర్పు కలిగిన వారిగా మనము జీవించటం నేర్చుకోవాలి. మాటకు దెబ్బకు దెబ్బ, ఆలోచనకు ఆలోచన. ఏమండి, విశ్వాసులకి ఇది తగదు, విశ్వాసులకి తగదు. విశ్వాసులు నిజంగా క్షమించే హృదయముతో, ప్రేమించే హృదయముతో, ఓర్చుకునే హృదయముతో నీవు జీవించినప్పుడు నీ ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. నీ ద్వారా నీ బిడ్డలు దీవించబడతారు. నీ ద్వారా ఒక పాపి పరిశుద్ధతలోకి వస్తాడు. నీ ద్వారా అనేకులు క్రీస్తును అర్థం చేసుకుంటారు. ఈ గొప్ప ఆశీర్వాదానికి నీవు వారసురాలుగా మారవా? ఈ గొప్ప అనుభవంలోకి నీవు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. 3 అనుభవాలు. విశ్వాసము కొరకు ప్రయాసపడాలి. 2వది, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడాలి. 3వది, ఓర్పు కలిగి ఉండటకు ప్రయాసపడాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా జీవితంలో ఇలాంటి శ్రేయస్కరమైన బ్రతుకు నాకు దయచేయి నాయనా. ఎన్నో మార్లు నేను విశ్వాసము లేని వ్యక్తిని అయిపోయినా, చీటికి మాటికి బాధపడ్డాను, అలుగుతూ వచ్చాను. ఏంటో దేవుడు నా ప్రార్థన వినలేదు అంటూ విశ్వాసంలో సన్నగిల్లిపోతా వచ్చా. నన్ను క్షమించు. ప్రభువుని అడుగు. జార్జి ముల్లర్ అనే గొప్ప దైవజనుడు 2000 మంది అనాథ పిల్లలను పోషిస్తూ విశ్వాసంతో ప్రార్థన చేసేవాడు. అక్కర్ల తీర్చమని ప్రతి రోజు దేవుని యొద్ద నుండి అతడు దేవుని ఆశీర్వాదాలు పొందుతూ అనేక మంది బిడ్డలకు పోషకుడుగా మారాడు. ఈరోజు నీ విశ్వాసం ఏమైనది? నీ కుటుంబ పోషణ కొరకు నీ విశ్వాసాన్ని ఉపయోగించవా? నీ బిడ్డల క్షేమం కొరకు నీ విశ్వాసాన్ని ఉపయోగించవా? ప్రభువా, విశ్వాసం కలిగిన తల్లిగా నన్ను చేయి. నన్ను కూడా ఒక యునేకల్లా మార్చు. నన్ను కూడా ఒక లోయవలే మార్చు. నన్ను కూడా తిమోతిలాగా మార్చు. ప్రేమ కలిగిన హృదయం నాకు అయ్యా, ప్రేమ కలిగిన మనస్సు నాకు అని ప్రభువుని అడుగు. ప్రేమ కలిగి జీవించటం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటం అని చెప్తుంది. దావీదు యెహోనాతానులో ప్రేమ, యెహోనాతాను ఇంటికి మేలు చేసింది. యెహోనాతాను తదనంతరం యెహోనాతాను కొడుకు రాజకుమారులా బ్రతికాడు. నీ ప్రేమ వ్యర్థం కాదు. దేవుని కొరకు నీవు చూపించే ప్రేమ, నీ కుటుంబంలో దేవుని యొక్క మహిమార్థమై నీవు కనుపరిచే ప్రేమ, దేవుడు నీ బిడ్డల కొరకు దాచి ఉంచే మేలది. మర్చిపోవద్దు. ప్రభువా, నేను ఇంకను ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉంటా. నా హృదయంలో ద్వేషానికి చోటు ఉండకూడదు, నాలో కక్షలకు చోటు ఉండకూడదు. నేను ప్రేమతో నింపబడాలయ్యా. దేవుడు ప్రేమయ్య ఉన్నాడని బైబిల్ చెప్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రేమ లేకుండా ఆరాధిస్తున్నావా? ప్రేమ లేకుండా ప్రకటిస్తున్నావా? ప్రేమ లేకుండా నీవు ఒకవేళ ప్రార్థిస్తున్నావా? అయ్యో, అది వ్యర్థమని నీకు తెలుసా? అది అంత దీవెనకరము కాదని నీకు తెలుసా? ప్రేమ కలిగి ఉండటం దేవుని యొక్క చిత్తమును చేయటం, ప్రేమ కలిగి ఉండటం దేవుని మహిమ కొరకు బ్రతకటం. ప్రభువా, నన్ను కనికరించు, నీ ప్రేమతో నన్ను అలంకరించు. ఓర్పు కలిగిన వ్యక్తిగా చేయి, ఓర్పు కలిగిన వ్యక్తిగా చేయి. ఓర్పుతో నా హృదయాన్ని నింపు.
నేర్పుతో నేను బ్రతకటం నేర్పు. విశ్వాసం జీవితంలో ఓర్చుకోలేక నేను ఎన్నో నష్టపోయానయ్యా. మాటల్లో ఓర్చుకోలే, పనుల్లో ఓర్చుకోలే, నిర్ణయాల్లో ఓర్చుకోలే. నా ఇష్టంతో నేను బ్రతికా ఇప్పటి వరకు. నా ఇష్టానుసారంగా బ్రతికి ఇదిగో ఈ స్థితిలోకి వచ్చేసా. నన్ను క్షమించయ్యా. ఓర్పు కలిగిన వ్యక్తిగా చేయి. ఫిలాతు ఎదుట ప్రభు ఎంత ఓర్చుకున్నాడు. వీపు దున్నుతూ ఉంటే ప్రభు ఎంత ఓర్చుకున్నాడు. చేతుల్లో కాళ్ళల్లో మేకులు గుచ్చుతుంటే ఎంత ఓర్చుకున్నాడు. ఆయన ప్రక్కలో బళ్ళెం పొడిస్తే తలకు ముళ్ళ కిరీటం అద్దితే ఎంత ఓర్చుకున్నాడు. నన్ను రక్షించటానికి, మనలను పాపము నుంచి విమోచించి నీతిమంతులుగా మార్చటానికి ప్రభు అంతగా ఓర్చుకుంటే నేను ఎందుకు ఓర్పు కలిగిన వాళ్ళు ఉండకూడదు? ప్రభు నీ కొరకు రొట్టెలా మారాడు, నీ కొరకు తన రక్తమును చిందించాడు. నీవు ఆయన గుణాన్ని పునికి పుచ్చుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రభువా నాకు సహాయం చేయి, 3 అనుభవంలో నన్ను అలంకరించు అని ప్రార్థన చేసుకో. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినట్లు ప్రభు వైపు చూద్దాం.